హాయ్, నేను మీ రాజేష్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం, ఒక్కొక్కరికి చట్టం ఉన్నట్టు కనబడుతుంది. మనం చూస్తున్నాం. ఏవి వెంకటేశ్వరరావు గారినేమో ఇప్పటివరకు ఆయన మీద ఎటువంటి సస్పెన్షన్ ఎత్తివేసినా కూడా ఇప్పుడు విధుల్లోకి తీసుకోలేదు. సిఎస్ జవహర్ రెడ్డి గారిని చూస్తే ఆయన మీద ఎటువంటి అన్ని కంప్లైంట్లు వచ్చినా అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అది ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో? ఎందుకు ఎటువంటి చర్యలు ఏం తీసుకోవట్లేదు? దానిపై సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సిఎస్ రావు గారు, ఇప్పుడు ఏవి వెంకటేశ్వరరావు గారిని చూస్తే మనం ఆయన్ని క్యాట్ కూడా ఇచ్చింది, సస్పెన్షన్ ఎత్తేసి విధిలోకి తీసుకోమని చెప్పి. అలాగే ఇప్పుడు జవహర్ రెడ్డి గారి మీద 1,000,000 కంప్లైంట్లు వచ్చినాయి ఈ ఎలక్షన్ ప్రక్రియ సందర్భంగా. ఇప్పటివరకు ఆయన మీద ఒక చర్య కానీ ఒక యాక్షన్ కానీ ఎందుకు తీసుకోవట్లేదు? అసలు ఎందుకు? అంటే ఎవరికి వాళ్ళ చట్టాలు, వాళ్ళకో చట్టం వీళ్ళకో చట్టం అన్నట్లు ఉంది ఆంధ్రప్రదేశ్లో. దీన్ని ఎలా చూడొచ్చు? సో ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లేదు అనేది ఇప్పుడు నేను చెప్పడం కాదు. ఆల్రెడీ హైకోర్టు జడ్జి రిటర్న్గా సుప్రీంకోర్టు రాశారు రూల్ ఆఫ్ లా లేదని చెప్పి. ఒక్కరికి ఒక్కొక్క న్యాయం అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి నడుస్తూ ఉంది. అయితే ఇప్పుడు తన దాకా వస్తే కానీ నొప్పి తెలియదు అంటారు. తన దాకా వస్తే కానీ ఆ సమస్య ఏంటి అనేది అర్థం కాదు అనేది పెద్దలు అంటూ ఉంటారు. ఇప్పుడు సిఎస్ మేడకి 2,000 కోట్ల రూపాయల కుంభకోణం చుట్టుకుంది. దాని మీద ఆయన రకరకాలుగా వివరణలు ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ప్లస్ ఎవరైతే విమర్శిస్తారో, ఎవరైతే ఆరోపణలు చేస్తారో వాళ్ళ మీద నేను చర్యలు తీసుకుంటానని చెప్పేసి అంటున్నారు. మరి 2,000 కోట్ల రూపాయల కుంభకోణం అనేటువంటి అంశం చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి మీద వచ్చినప్పుడు ఫస్ట్ నైతికంగా ఆయన రాజీనామా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నిజాయితీపరుడా కాదా అనేది నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన మీదనే ఉంది, చీఫ్ సెక్రటరీ కాబట్టి. సో ఆయన ముందు విధుల నుంచి పక్కకు తొలగి తన మీద తన విచారణకి ఆదేశించుకోవాలి. అతను కనుక నిజంగా నిజాయితీపరుడు అయితే, నైతికంగా తన మీద ఇలాంటి రాకూడదు అని నైతికంగా భావిస్తే అతను ఇండివిజువల్గా స్వచ్ఛందంగా ఆయనే రాజీనామా చేసి విచారణకి తనకై తనే వేసుకోవాలి మామూలుగా అయితే. కానీ జవహర్ రెడ్డి ఏంటి, ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే తన దాకా వస్తే కానీ ఒక ఐపీఎస్ కానీ ఒక ఐఏఎస్ కానీ సివిల్ సర్వెంట్ల మీద ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళకంటూ కొంత రక్షణ ఉంటుంది కేంద్రం నుంచి. దాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు సిఎస్గా ఆయన ఆ రక్షణ పొందుతున్నాడు. 2,000 ఎకరాల కుంభకోణం వాళ్ళ బినామీ పేర్లతో ఉంది అనేది ఆల్రెడీ ఆరోపిస్తున్నారు. ఆరోపిస్తున్నటువంటి అతని మీద లీగల్ నోటీస్ ఇస్తారని చెప్పి ఆయన పొలిటీషియన్ గా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఆయన పొలిటీషియన్ కాదు, ఆయన ఒక సివిల్ సర్వెంట్, బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు. అక్కడ సివిల్ సర్వెంట్లు అందరికి కూడా హెడ్ గా ఉన్నాడు ఆయన. టోటల్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్కి ఆయన హెడ్ గా ఉన్నాడు ఆయన. అలాంటి ఆయన రాజీనామా చేయకుండా ఈ గురివింద కబుర్లు చెప్తూ ఉన్నారు అనేది ఇప్పుడు ఆయన మీద వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు. సహచర తోటి సివిల్ సర్వెంట్గా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుని ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టాడు, ఆయన మీద చేసినటువంటి అలిగేషన్స్ ప్రూవ్ కాల. సుప్రీంకోర్టులో ప్రూవ్ కాలేదు, హైకోర్టులో ప్రూవ్ కాలేదు, క్యాట్లో ప్రూవ్ కాలేదు, ఎక్కడ ప్రూవ్ కాల. అయినప్పటికీ జవహర్ రెడ్డి ఆయన్ని విధుల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ప్రజెంట్. ఇలాంటి పరిస్థితుల్లో అసలు జవహర్ రెడ్డి ఏబి వెంకటేశ్వరరావుకు సంబంధించిన సర్వీస్లోకి ఆయన తీసుకోవాలా లేదా అనేది అడగాల్సిన అవసరమే లేదు. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ అడగాలి. ఆయనకే పవర్ ఉంది. సిఎస్ గా, చీఫ్ సెక్రటరీగా ఆయనే డెసిషన్ తీసుకోవచ్చు. లేదు, ఆయన డెసిషన్ తీసుకునే పరిస్థితిలో లేనప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఉన్నాడు, ఎలక్షన్ కమిషనర్కి లేదా సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్కి రాసి పర్మిషన్ తీసుకొని ఆయన డెసిషన్ తీసుకోవాలి. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఏబి వెంకటేశ్వరరావుకి క్యాట్ క్లియరెన్స్ ఇచ్చింది, నేను ఆయన్ని సర్వీస్లో తీసుకోవాలా లేదని చెప్పి ఆపద్ధర్మ పదవిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అడగడం, జగన్మోహన్ రెడ్డి మౌఖికంగా ఆదేశాలు జారీ చేయటం, ఆ మేరకు ఆ క్యాట్ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే ఎవరి ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ ఇప్పుడు క్యాట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వెళ్ళారు అనేది ఒక పెద్ద ప్రశ్న. చట్ట ప్రకారం కానీ నిబంధనల ప్రకారం కానీ ఆయన వెళ్ళినట్టు ఒప్పుకోవాలి. అసలు ఆయన వెళ్ళాడని కొద్దిసేపు అనుకుంటే ఏబి వెంకటేశ్వరరావు మీద ఇతను కోపం ఉన్నట్టేగా, లేదు కోర్టులు గౌరవించినట్టే అనుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా ఏబి వెంకటేశ్వరరావు మీద సవాల్ చేస్తూ చీఫ్ సెక్రటరీ వెళ్ళాడు హైకోర్టుకి. క్యాట్ ఉత్తర్వులు సవాల్ చేస్తూ చీఫ్ సెక్రటరీ వెళ్ళారు. ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్న వేసినప్పుడు ఏం సమాధానం చెప్తాడు జవహర్ రెడ్డి?
నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి 2 సార్లు సస్పెన్షన్ చేయడంతో పాటు ఏబి వెంకటేశ్వరరావుని దాదాపు 4 సంవత్సరాల పైగా ఆయన సర్వీస్లో లేకుండా ఒక ఐపీఎస్ ని డీజీపీ క్యాడర్లో ఉన్నటువంటి ఐపీఎస్ ని చేయగలిగారని అంటే ఇంతకన్నా మరొక అన్యాయం ఉంటుందా? ఇప్పుడు మళ్ళీ నాకు న్యాయం కావాలని చెప్పి చీఫ్ సెక్రటరీ వెళ్తున్నాడు. ఆయన మీద వచ్చినట్టున్న ఆరోపణలు, ఆయన మీద ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు 2,000 కోట్ల విలువైనటువంటి భూములు కబ్జా చేశారని చెప్పి ఒక పెద్ద అలిగేషన్ వస్తుంది ఆయన మీద. మరి ఆ అలిగేషన్ ని ఇప్పుడు న్యాయ పోరాటం కోరుతున్నాడు కదా, మరి ఇప్పుడు ఇదే న్యాయం మరి ఏబి వెంకటేశ్వరరావుకి ఎందుకు ఈయన ఇవ్వలేకపోయాడు? అంటే గురువింద సామెత, తన దాకా వస్తే తన వేలు వస్తే అప్పుడు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు సహచర ఐపీఎస్ జరిగినటువంటి సివిల్ సర్వెంట్లే కదా వీళ్ళందరూ, ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ అందరూ ఒకటే సివిల్స్ నుంచి వచ్చిన వాళ్ళు సివిల్ సర్వెంట్లు. సో వాళ్ళు అది నిజమా కాదా అని చెప్పి కోర్టు ఇచ్చినప్పుడు కోర్టు ఉత్తర్వులను కూడా ధిక్కరించి ఆయన సవాల్ చేశాడంటే వ్యక్తిగతమైనటువంటి హననం చేసినట్టే కదా ఆయన్ని, ఏబి వెంకటేశ్వరరావు మీద వ్యక్తిగత హననం చేసినట్టే కదా. ఇప్పటి వరకు ఆయన కొననటువంటి ఇజ్రాయెల్ పరికరాన్ని కొన్నట్టు, ఇల్లీగల్ గా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆయన మీద నిరాధారమైన ఆరోపణలు మోపారనేది సుప్రీంకోర్టు చెప్పింది కదా. అందుకని అత్యున్నత న్యాయస్థానం ఏముంది? అలాంటి ఐపీఎస్ మీద వ్యక్తిత్వ హననం జరుగుతున్నప్పుడు చీఫ్ సెక్రటరీగా ఆయన ముందు అసలు రెస్పాండ్ కావాలి. లేదు ఐపీఎస్ సంఘాలు ఉన్నాయి కదా, వాళ్ళకు ఒక సంఘం ఉందిగా, ఐపీఎస్లకు ఒక సంఘం, ఐఏఎస్లకు ఒక సంఘం, అందరికి కలిపి ఇంకో సంఘం అందరూ ఉందిగా, మరి వాళ్ళు ఎందుకు రెస్పాండ్ కాలేదు? అంటే అదేదో ఏబి వెంకటేశ్వరరావు వ్యవహారం మనకి ఎందుకులే అనుకున్నారు. ఇప్పుడు సిఎస్కి తగులుకుంది 2,000 కోట్లు కొమ్ముకోవడం. రేపు రాబోయేటువంటి రోజుల్లో మిగతా వాళ్ళ వ్యవహారాలు కూడా బయటకు వస్తాయి. ప్రభుత్వం కనుక మారితే ఎవరెవరు ఏం చేశారు అనేది సస్పెండ్ చేసే అవకాశం లేదా? మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసే అవకాశం ఉంటుందా? మరి అసలు యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ కావాలి. ఇన్వాల్వ్ అయ్యి చీఫ్ సెక్రటరీ అసలు ఎందుకు మీరు సవాల్ చేశారు, హైకోర్టు ఎవరు డైరెక్షన్ మేరకు సవాల్ చేశారు? ఎవరో ఒకళ్ళు ఆయనకైతే డైరెక్షన్ ఇవ్వాలిగా, ఎవరి డైరెక్షన్ మేరకు ఆయన ఉత్తర్వులను సవాల్ చేశారు అనేది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ ఉండాలి. డైరెక్షన్ లేకుండా చీఫ్ సెక్రటరీ ఎట్లా సవాల్ చేస్తాడు? అంటే వ్యక్తిత్వంగా ఆయన హననం చేయటం, లేదంటే వ్యక్తిగతంగా ఆయన నష్టపరచాలనేటువంటి ఉద్దేశం జవహర్ రెడ్డిలో ఉందని చెప్పి క్లియర్గా ఎవరికైనా మామూలు వాళ్ళకి కూడా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డిని అసలు అడగాల్సిన అవసరం లేదు ఈ కేసులో, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాబట్టి అడిగారని చెప్పి న్యూస్లో వచ్చింది. పోనీ అడిగారు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా రిటర్న్గా నువ్వు ఈ ఉత్తర్వుల మీద హైకోర్టుకి వెళ్ళని చెప్పి ఉన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో రిటర్న్గా ఆదేశాలు జారీ చేశాడు చీఫ్ సెక్రటరీ. పోనీ అదైనా బయట పెట్టాలిగా, అది బయట పెట్టలేదు. అది అసలు లేదు బయట పెట్టడానికి. జస్ట్ మౌఖికంగా లండన్ వెళ్తూ జగన్మోహన్ రెడ్డి ఒక మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దాన్ని బట్టి స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు కాబట్టి ఆయన జవహర్ రెడ్డి సవాల్ చేసి క్యాట్ ఉత్తర్వులు సవాల్ చేసి హైకోర్టులో వేశారు. హైకోర్టులో వేసి ఈ నెలాఖరికి ఆయన సర్వీస్ నుంచి రిటైర్ అవుతున్నారు. ఆయన సర్వీస్లో లేకుండా రిటైర్ అవడం అనేది రేపు జవహర్ రెడ్డికి వచ్చిందనుకో ఆ పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం మారుతుందండి, మారే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి అంటున్నారు. ప్రభుత్వం మారగానే ఇమీడియట్ గా జవహర్ రెడ్డిని పక్కన పడేస్తారు, సర్వీస్ నుంచి తప్పిస్తారు. అప్పుడు అతనికి బాధ అని తెలుస్తుంది కదా. ఇప్పుడు అతను సర్వీస్ నుంచి తప్పిస్తే ఎవరు ఏమనే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆయన మీద 2,000 కోట్ల రూపాయలు కొమ్ముకోవడం జరిగింది, భూ కబ్జాలు చేశాడు బినామీ పేరుతో అని ఆయన మీద వచ్చింది. వైజాగ్ అందుకు వెళ్ళాడు అని ఆరోపణలే కదా, సస్పెండ్ చేస్తారు ఆయన్ని. ఏబి వెంకటేశ్వరరావు ఏ విధంగా చేశారో ఇప్పుడు గవర్నమెంట్ మారంగానే జవహర్ రెడ్డిని కూడా సస్పెండ్ చేస్తారు. 4వ తారీఖు రిజల్ట్ వస్తుంది, 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటున్నారు కొత్త ముఖ్యమంత్రి. ఇమీడియట్ గా జవహర్ రెడ్డి మీద సస్పెండ్ చేస్తారు. సో సస్పెండ్ చేయొచ్చా? చేసే అధికారం ఉందిగా ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి కూడా. అప్పుడు జవహర్ రెడ్డి ఏమంటాడు? జవహర్ రెడ్డిని మద్దతు పలికేవాళ్ళు కానీ, జవహర్ రెడ్డిని వెనకుని నడిపేవాళ్ళు కానీ అప్పుడు ఏమన్నా ఒక మాట అనగలరా? దీంట్లో ఒక క్వశ్చన్ ఉంది సిఎస్ రావు గారు. ఇప్పుడు క్యాట్ ఏబి వెంకటేశ్వరరావు గారు 10 ఉద్యోగం సస్పెన్షన్ తీసుకోమని చెప్పింది. అవును, తీసుకోవాల్సింది జవహర్ రెడ్డి. అవును, ఇవ్వాల్సిన పోస్టింగ్ ఈసీ కదా ఈ టైంలో. అంటే ఈయన ఈసీ కూడా ఇన్వాల్వ్ అయ్యి పోస్టింగ్ ఇవ్వచ్చు కదా. ఈసీ ఇన్వాల్వ్ కావాలి. వాస్తవంగా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో మొత్తం అడ్మినిస్ట్రేషన్ మొత్తం కంప్లీట్ గా ఉంటుంది. ఇప్పుడు ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇన్ఫార్మ్ చేయాలి, ఫస్ట్ సిఎస్ ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేస్తే దానికి ఎస్ ఆర్ నో చెప్తుంది ఎలక్షన్ కమిషన్. అసలు ఎలక్షన్ కమిషన్ దగ్గర ఫైల్ పంపినప్పుడు ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్ ఎందుకు రెస్పాండ్ అవుతుంది? ఇది అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ కదా. అదే సిఎస్ పంపించాలి. సిఎస్ పంపించి ఇదిగో నాకు క్యాట్, ఇదిగో ఈ కేసు ఇలా ఉంది, క్యాట్ ఇలా ఇచ్చింది, ఈ డైరెక్షన్, మరి నన్ను ఏం చేయమంటారని అడిగినప్పుడు
నీకు ఎలక్షన్ కమిషన్ నేను అబ్జెక్షన్ పెడితే అప్పుడు సిఎస్ ఓకే. అసలు నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి పంపించలేదు కదా, పంపకుండా డైరెక్ట్ గా పోయి ముఖ్యమంత్రి హైకోర్టులో దగ్గరికి పిటిషన్ వేశారు కదా. ముఖ్యమంత్రి అదే కదా ఏం ముఖ్యమంత్రి చేసింది దగ్గరికి వెళ్ళారు. అదే కదా ఏం చేసింది తప్పు. సో జవహర్ రెడ్డి కొత్త ప్రభుత్వం రేపు 4వ తారీఖున కనుక రిజల్ట్ కూటమికి అనుకూలంగా వస్తే, కొత్త ప్రభుత్వం ఏర్పడితే జవహర్ రెడ్డి ఖచ్చితంగా ఇప్పుడు 2000 కోట్ల కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆయన మీద సస్పెన్షన్ వేటు 100% పడుతుంది. అప్పుడు ఈయనకి ఆ బాధ ఏందో ఏపీ వెంకటేశ్వర తెలుస్తుంది.